హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఎయిర్ ఇండియా విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ కి ఏదైతే వెళ్తుందో ఎయిర్ ఇండియా విమానం, అదైతే ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఫుకోట్ ఎయిర్పోర్ట్ లో బలంగా ల్యాండ్ అవుతున్న సమయంలో అయితే ఈ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒక ప్రమాదం నుంచి పరిస్థితి నుంచి తప్పించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనం చూస్తున్న సమయంలో రీసెంట్ టైమ్స్ లో జరిగిన విమాన ప్రమాదాలన్నీ ల్యాండింగ్ సమయంలో మాత్రమే జరిగినవి. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెను ప్రమాదాలు గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే విమాన ప్రమాదాల్లో ఎక్కువ శాతం మనకి జరిగేవి ల్యాండింగ్ సమయంలో సరైన రన్వే కనిపించకపోవడం, సరైన సర్వీసెస్ అందకపోవడంతో పలుసార్లు మనకి విమానాలు కూలిపోవడం జరిగింది. ప్రెసెంట్ ఇప్పుడు కూడా దాదాపు పైలట్ సరైన క్రమంలో ఇక్కడ ల్యాండింగ్ అనేది చెయ్యకపోతే నిజంగా ఆ విమానంలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో 133 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడడం జరిగింది. నిజంగా ఆ పైలట్ అనే పర్సన్ ఎవరైతే అప్రమత్తంగా లేకపోతే ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు బిగ్ బ్రేకింగ్ అయ్యేదని అయితే చెప్పుకోవచ్చు. ఆ పైలట్ నిజంగా చెప్పాలంటే 133 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడడం జరిగింది. ఇదైతే మనకి ఫుకోట్ ఎయిర్పోర్ట్ లో బలంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆ విమానం యొక్క ల్యాండింగ్ గేర్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకుందని అయితే మనకి అర్థమవుతుంది. సో ఏదేమైనా కానీ నిజంగా వెంటనే అప్రమత్తమైన పైలట్ అయితే 133 మంది ప్రాణాలను కాపాడిన పర్సన్ గా మారారు. సో ఏదేమైనా కానీ అసలు ల్యాండింగ్ గేర్ ఎందువల్ల ఫెయిల్ అయింది ఏంటి అనేది అయితే ఆరా తీయడం జరుగుతుంది. మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే విమానాల్లో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఈ ల్యాండింగ్ సమయంలోనే మనకి ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి చూస్తుంటే ఇది కూడా పొరపాటున పైలట్ అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే ల్యాండింగ్ సమయంలో ఇది కూడా ఒక బ్లాస్ట్ అయ్యేది అని అయితే అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఆ విమానంలో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. నిజంగా పైలట్ అప్రమత్తం అవ్వడం వల్లే ఈ రోజు 133 మంది ప్రయాణికులు సేఫ్ గా సురక్షితంగా ఉన్నారు అని అయితే ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎయిర్ ఇండియా విమానం అయితే హైదరాబాద్ నుంచి థాయిలాండ్ కి వెళ్తుంది. సో థాయిలాండ్ కి వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యంలో ఏదైతే ఫుకోట్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడైతే సంథింగ్ డిఫరెంట్ సర్వీస్ అనిపించి అక్కడ పైలట్ అయితే ఏదో డౌట్ వచ్చి సంథింగ్ ల్యాండింగ్ సమయంలో అక్కడ ల్యాండ్ చేయాలి, ఏదో ప్రాబ్లం ఉంది అని అతను గమనించి ఆ పైలట్ అయితే మెల్లిగా ల్యాండ్ చేస్తున్న సమయంలో అక్కడ ల్యాండింగ్ గేర్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తుంటే నిజంగా పైలట్ అప్రమత్తం వల్లే ఈ రోజు 133 మంది ప్రాణాలు సురక్షితంగా కాపాడడం జరిగింది. అలాగే ఎయిర్ ఇండియా విమానానికి అయితే ఒక పెను ప్రమాదం తప్పుకుందని అయితే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.